నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి మినపప్పుతో పునుగులు వేస్తున్నానండి. ఇవి లోపల సాఫ్ట్గా బయట క్రిప్సీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే వీటిని మనము ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటెంగా తీసుకోవచ్చు. వీటికి కాంబినేషన్లో నేను ఇవాళ పుట్నాల పప్పుతో చట్నీ చేయబోతున్నాను. మనం బయట ఎక్కువగా గారెలు పునుగులు తింటూనే ఉంటాం కదండి. వాటిల్లోకి చట్నీ సర్వ్ చేస్తూ ఉంటారు. బయట తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే మనం ఫీల్ అవుతామో అదే టేస్ట్తో ఇక్కడ నేను ఈ పునుగులు అలాగే చట్నీ చేసి చూపించాలనేసి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చేసానండి. కాబట్టి నా వీడియోని మీరు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇప్పుడైతే వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు మినపప్పు తీసుకొని ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర టైం ఉంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుని మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇంత సాఫ్ట్గా మనము ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇంత లూజ్గా ఉంటే పునుగులు రావని అనుకోవద్దండి. దీనికి మనము ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయిపోతుంది. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసేసుకుందాము. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసి బియ్యం పిండి అండి. ఒక అర గ్లాస్ వరకు వేసుకొని కలుపుకుందాము. అలాగే పావు స్పూన్ వరకు ఇడ్లీ సోడా, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకుందామండి. ఇక్కడ మీరు చూసారు కదా, పునుగులు వేసుకునేంత కన్సిస్టెన్సీ మనకి పిండికి వచ్చేసింది. ఈ పిండికి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దామండి. కాబట్టి మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 గుప్పిళ్ళ వరకు శనగపప్పు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు, కొబ్బరి వీటన్నిటిని మనం ఫ్రై చేసుకుందాం. దాంతోపాటు దీనికి మనము ఒక పావు ముక్క వరకు పెద్ద ఉల్లిపాయ, అలాగే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈలోగా పునుగులకి నేను ఆయిల్ హీటింగ్ పెట్టేసానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇంకా పునుగులు వేసుకోవటం స్టార్ట్ చేసేసాను. ఈ పునుగులు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. నిదానంగా ఫ్లేమ్ అనేది మనము మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పునుగుల్ని కాల్చుకోవాలి. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టేసామంటే బయట కాలిపోతుందండి, లోపలేమో పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులు వీడియోలో చూపిస్తున్న రంగు వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుందాం. ఇక్కడ చట్నీ ఇంగ్రీడియంట్స్ కూడా ఫ్రై అయినాయి, అలాగే చల్లారిపోయినాయి. మనం జార్లోకి తీసేసుకుందామండి. గ్రైండ్ చేసే ముందు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఇందాక మనము ఒక పావు వంతు వరకు పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం కదండి. మిగతా పావు వంతు అంటే టోటల్గా ఇక్కడ మనం హాఫ్ ఉల్లిపాయ యూస్ చేసాము. ఉల్లిపాయ వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని తాలింపు వేసుకుందామండి. నూనె కాగిన వెంటనే తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో చిటపట్లాడిన తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీలోకి వేసుకొని కలిపేసుకుందాము. అలాగే మనం ఇందాకన రెడీ చేసుకున్నటువంటి పునుగులు కూడా రెడీ అయిపోయినాయి. వీటన్నిటిని మనము ప్లేటింగ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటాయండి. బయట మనం తింటూనే ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్తో పునుగులు అలాగే చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దాంతోపాటు నేను ఇక్కడ సాస్ కూడా తీసుకుంటున్నానండి. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయలు, అలాగే పైనుంచి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి కారపొడి పునుగుల మీద చల్లేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.